క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియచేసుకుంటూ ఈ ఆదివారం ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడు, యేసు ప్రేమించిన శిష్యుడు అయినటువంటి యోహాను గారు వ్రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 10వ వచనము నుంచి 20వ వచనము వరకు 10 వచనాలు ఈరోజు మనము ధ్యానిద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 10 నుండి 20 వరకు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నాయంతట నేను చెప్పలేదు. తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడు చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందు మీరు నా యందు నేను మీ యందు ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం మొదలుకొని ఈ పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో, మా ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి మా ప్రతి పని యందు మాకు విజయమును అనుగ్రహించి నేటి పరిశుద్ధ దినమున సజీవులముగా మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి లోతైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకొంచున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించునైండగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అనేక రకాలైనటువంటి సందేహాలను క్రైస్తవ సమాజము అడగటము, క్రైస్తవ సమాజములోని విశ్వాసులు అవిశ్వాసులు సైతము అనేక రకాలైనటువంటి సందేహాలను లేవనెత్తటము మనము చూస్తూ ఉన్నాము. వాటిలో పరిశుద్ధాత్మను గురించినటువంటి సందేహాలు, బోధన గురించినటువంటి సందేహాలు,
అపోస్తలుల బోధ కావాలా, క్రీస్తు బోధ కావాలా ఈనాటి క్రైస్తవ సమాజానికి అని. మరి కొంతమంది అయితే ధర్మశాస్త్రానికి సంబంధించిన బోధ కావాలా అని. ఇలా రకరకాలైనటువంటి సందేహాలను ఈనాడు మనము వింటూ చూస్తూ ఉన్నాము. అయితే అసలు ఏ బోధ అయినా సరే ఎక్కడ నుంచి వచ్చింది అనేది పరిశుద్ధ గ్రంథము మనకి స్పష్టంగా తెలియచేస్తుంది. ధర్మశాస్త్రము లేకుండా యేసుక్రీస్తు లేడు, యేసుక్రీస్తు లేకుండా అపోస్తలులు లేరు. ధర్మశాస్త్రము నుంచి వచ్చిన దానిని, ధర్మశాస్త్రము తండ్రి ద్వారా వచ్చింది, దానిని యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. నెరవేర్చిన తరువాత నూతన నిబంధనను ఇచ్చారు. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను ఆయన నెరవేర్చాడు. ఆ తరువాత మనకు నూతన నిబంధనను ఇచ్చి ధర్మశాస్త్రముని తన శరీరములో సంపూర్తిగా నెరవేర్చి సిలువలో ఆయన శరీరమందు దానిని కొట్టివేసి ధర్మశాస్త్రంను మించిన నీతిని మనకు ఆయన అనుగ్రహించాడు. ధర్మశాస్త్రపు ఆజ్ఞలను, విధులను, కట్టడలను ఆయన అనుసరించి పాటించి మనకు నూతన నిబంధనమైనటువంటి తనదైనటువంటి ఆజ్ఞలను, విధులను ఆయన మనకు ఇచ్చినట్లుగా క్రొత్త నిబంధన మనకు తెలియచేస్తుంది. అయితే క్రైస్తవ సమాజంలో సులువుగా చిక్కులు పెట్టే సాతాను తన తంత్రమును ఉపయోగించి క్రైస్తవ సమాజాన్ని ముక్కలుగా విడగొట్టింది. కొంతమంది ధర్మశాస్త్రము లేకుంటే అసలు ఏం లేదంటారు. మరికొంతమంది కేవలము క్రీస్తు బోధ మాత్రమే చాలు అంటారు. మరికొంతమంది అపోస్తల బోధ నేటి క్రైస్తవ సమాజానికి అవసరము అంటారు. ఇలా తెగలుగా క్రైస్తవ్యాన్ని విడగొట్టి పడేసి మీలో మీరు ఈ అంశాల గురించి తర్కించుకుంటూ సమయాన్ని వృధా చేయండి. చేయవలసినటువంటి పనిని మీరు చేయకుండా ఈ తర్కములలోనే మీ కాలములు గడిపేయండి అన్నటువంటి సాతాను తంత్రాన్ని ఎరుగున్నటువంటి నేటి క్రైస్తవ సమాజము ఏది గొప్పది, ఏది అవసరము లేదు అనేటటువంటి రకరకాల తర్క వితర్కములలో పడిపోయి చేయవలసినటువంటి కార్యక్రమాన్ని వదిలివేసినట్లుగా లేదా చేయకుండా మరచినట్లుగా ఈనాడు మనము చూస్తూ ఉన్నాము. అలాగుననే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి అనేక సంగతులు, ఆయన ఆజ్ఞలను మనము గైకొనమని ఆయన చెప్పాడు. అయితే మనమేం చేస్తున్నామంటే ఆ చెప్పిన పని తప్ప మిగతా అన్ని పనులు చేస్తూ క్రైస్తవ్యాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి అనేక మంది క్రైస్తవ బోధకులు ఈనాడు సోషల్ మీడియా నిండా కుప్పలు తెప్పలుగా ఉండడము మనము చూస్తూ ఉన్నాము. అయితే మనము పాఠంలోకి వెళ్ళినట్లయితే అసలు పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది అన్న విషయాన్ని, అసలు మనకి ఏ బోధ కావాలి అన్న విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథము మనకేం తెలియజేస్తుంది అని మనం ఆలోచించినట్లయితే చూడండి, తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నాయంతట నేను చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. నేనేది కూడా నా సొంతది చెప్పట్లేదు, నా సొంత బోధ ఏది నేను చేయట్లేదు. తండ్రి ఏదైతే చెప్పమని చెప్పి నన్ను ఇక్కడికి పంపించారో వాటిని మాత్రమే నేను చెప్తున్నాను అని యేసుక్రీస్తు వారే స్వయంగా ప్రకటించారు. ఎందుకంటే తండ్రి ఆయన తండ్రి యందు ఉన్నాడు అని మనం నమ్మటానికి తార్కాణం ఏంటి అంటే తండ్రి మాటలనే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. కాబట్టి తండ్రి చెయ్యమని చెప్పిన పనులే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద శరీరధారిగా జరిగించారు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాల్సినటువంటి అవసరం యేసుక్రీస్తు వారికి ఉందా? లేదు. ఎందుకంటే ఆయన పుట్టుకతో నీతిమంతుడు,
ఆయనలో ఏ పాపము లేదు. ధర్మశాస్త్రం ఎవరికి అవసరము? పాప విమోచన పొందడానికి ధర్మశాస్త్రం అవసరం. ఎందుకంటే ధర్మశాస్త్రమే కదా పాపము ఏది, పాపము కానిదేదు అని విడగొట్టేది. మరి అలాంటప్పుడు అసలు పాపమే చేయని వ్యక్తికి ధర్మశాస్త్రంతో అవసరం ఏముంది? అవసరం లేదు. ధర్మశాస్త్రాన్ని అవలంబించాల్సింది, సంపూర్తి చేయాల్సింది ఎవరు అంటే పాపులు. పాపము చేయటము, పాప పరిహారార్థ బలి అర్పించటము, మళ్ళా పాపము చేయటము, పాప పరిహారార్థ బలి అర్పించటము. పాపము చేసే వాళ్ళకి ధర్మశాస్త్రం అవసరము. కానీ అసలు పాపమే ఎరుగనటువంటి యేసుక్రీస్తుకి ధర్మశాస్త్రం అవసరం లేదు. దాన్ని నెరవేర్చాల్సిన పని ఆయనకు లేదు. కానీ ఆయన నెరవేర్చాడు. ఎందుకు అంటే మన కోసము, మనము నెరవేర్చలేకపోతున్నాము కాబట్టి. ధర్మశాస్త్రము సాక్షాత్తు తండ్రి యొద్ద నుంచి మనకు దేవదూతల చేత అప్పగింపబడింది కాబట్టి, అది నిరర్థకంగా తిరిగి వెనక్కి వెళ్ళకూడదు కాబట్టి ఆయన యొక్క ప్రథమ ఫలమైనటువంటి యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట ద్వారానే తండ్రిని ఆయన మనకు లేదా అప్పటి ఉన్నటువంటి యూదా సమాజానికి కనుపరుచుకున్నాడు. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు వారికి తెలియజేస్తున్నారు. తండ్రిని మాకు కనపరచుమని వాళ్ళు అడిగినప్పుడు, తండ్రి యందు నా యందు తండ్రి ఉన్నామని మీరు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేను చెప్పేది కాదయ్యా, ఇది నా బోధ కాదయ్యా, ఇది తండ్రి నాకు చెప్పమని చెప్పిందే నేను చెప్తున్నాను. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. నాయంతట నేను చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తన క్రియలు చేయుచున్నాడు. నేను ఏదైతే చేస్తున్నానో అవి నేను చేయాలనుకొని చేసేవి కావు. తండ్రి చేయమని చెప్పినే నేను చేస్తున్నాను. లేదా ఈ క్రియల నిమిత్తమై నన్ను నమ్ముడి. సరే, నేను చెప్పిన విషయము మీకు అర్థం కాకపోతే నేను చేసే పనులు చూసన్నా కూడా మీరు నమ్మాలి కదా. ఎందుకంటే మీకు ధర్మశాస్త్రం తెలుసు కదా, ఏం చెయ్యాలో ఏం చేయకూడదో మీకు తెలుసు కదా. ధర్మశాస్త్రం చేయమని చెప్పినయే కదా నేను చేస్తున్నాను. అలాంటప్పుడు నా క్రియలు చూసైనా మీరు నమ్మాలి కదా అని ఆయన తన శిష్యులకు తెలియచేస్తున్నారు. అలాగుననే నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకరోజు వస్తుంది, నాకు తెలుసు అది ఎప్పుడు వస్తుందో. ఆ రోజున నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోతాను. అయితే నేను తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచేవాళ్ళు కూడా చేస్తారు. అంటే మీరు నేను చేసే క్రియలనే చేస్తారు. తర్వాత నాకంటే మరి గొప్పవి కూడా చేస్తారు. ఆయన చేసిన క్రియలు ఏంటి అంటే ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి సూచక క్రియలు చేశాడు. అవన్నీ వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు. అలాంటివే మీరు కూడా చేస్తారు అని ఆయన చెప్పాడు. ఉదాహరణకు గుడ్డివాడికి చూపు ఇవ్వటం, కుష్ఠరోగులను బాగు చేయటం, ఊచ చేయగలవాన్ని లేపటము, దయ్యం పట్టిన వాడిని విడిపించటము, ఇలా అనేక రకాల పక్షవాయువు గల రోగిని స్వస్థపరచటము, మరణించిన వారిని సైతము తిరిగి లేపటము, ఇలా ఎన్నో క్రియలు ఆయన చేశారు. అవి వాళ్ళు చూశారు. వాళ్ళను ఉద్దేశించి ఆయన ఏం చెప్తున్నారంటే, నేను వెళ్ళిపోయిన తరువాత, నేను
పునరుత్థానుడై వెళ్ళిపోయిన తరువాత నాయందు విశ్వాసం ఉంచువారు నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయును. ఆయన యందు విశ్వాసం ఉంచేవాళ్ళు ఆయన చేసే క్రియలు చేస్తారని, వాటికంటే గొప్పవి కూడా చేస్తారని ఆయన శిష్యులను ఉద్దేశించి చెప్పాడు. యావత్ క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి ఆయన ఈ మాట చెప్పలేదు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఎందుకంటే వాళ్ళే ఆయన్ని అడిగారు, తండ్రిని. ఫిలిప్ గారు అడుగుతారు ఆయన్ని, ప్రభువా తండ్రిని మాకు కనపరచమని. ఫిలిప్ గారు అడిగినప్పుడు ఆయన ఈ మాటలు వారితో మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని అపార్థము చేసుకున్నటువంటి అనేక మంది బోధకులు, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచువారు నాకంటే మరి గొప్ప క్రియలు చేస్తారని చెప్పాడు కదా, కాబట్టి ఆనాడు ఆయన స్వస్థతలు, మహత్కార్యాలు, సూచక క్రియలు చేశాడు, కాబట్టి ఇప్పుడు కూడా మేము చేస్తాము అని చెప్పి తాము చెయ్యని వాటిని చేసినట్లుగా ఈనాడు క్రైస్తవ సమాజానికి కనపరుచుకుంటూ క్రైస్తవ్యాన్ని మోసం చేస్తూ దేవుని యొక్క నామమును అన్యుల ఎదుట అపహాస్యము పాలు చేయడము మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆయన ఏమని చెప్పాడు? శిష్యులకు చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచువారు నేను చేసే క్రియలు చేస్తారు, వాటికంటే మరి గొప్పవి చేస్తారు అని చెప్పారు. సరే, ఆయన చేసిన క్రియలు శిష్యులు చేశారా, లేకపోతే వాటికంటే గొప్పవి ఏమిటి, వాటికంటే గొప్పవి ఆయన యందు విశ్వాసం ఉంచిన శిష్యులు ఏం చేశారు అన్న విషయాన్ని మనము గమనించినట్లయితే చూడండి, యోహాను సువార్త, ఇదే యోహాను గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 14-15 వచనాలను మనము గమనించినట్లయితే, ఐదవ అధ్యాయము 14-15 వచనాలు మనం చూసినట్లయితే, ఈ బెతెస్దా కోనేరు సందర్భము, ఈ బెతెస్దా కోనేరు ఎదుట ఒక పక్షవాయువు గల వ్యక్తి కూర్చొని ఉంటాడు. దేవదూత వచ్చి ఆ కోనేరును కదిలించినప్పుడు ఎవరైతే ముందు ఆ కోనేరులో దిగుతారో వాళ్ళు స్వస్థపడటము, అతన్ని దించటానికి ఎవరూ లేని కారణంగా, అతను లేవలేని కారణంగా చాలా సంవత్సరాలుగా ఆయన అక్కడే పడి ఉండటము మనము చూసి ఈ సందర్భము మనందరికీ తెలుసు. అయితే యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళినప్పుడు, బెతెస్దా కోనేరుకు వెళ్ళినప్పుడు విశ్రాంతి దినము రోజున, అటు తరువాత చూడండి 14వ వచనం, అటు తరువాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, వాడు వెళ్ళి తను స్వస్థపరచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పెను. అప్పుడు ఇతన్ని యేసుక్రీస్తు వారు వెళ్ళి ఆ కోనేరులో దిగే అవసరము లేకుండా అతన్ని స్వస్థపరిచాడు యేసుక్రీస్తు వారు. ఆయన్ని యేసుక్రీస్తు వారు స్వస్థపరిచాడు, కానీ ఆయనకు రక్షణను యేసుక్రీస్తు వారు, రక్షణార్థమైనటువంటి మాటలు యేసుక్రీస్తు వారు ఆయనకు ఏమీ కూడా చెప్పినట్లుగా కానీ, రక్షణను యేసుక్రీస్తు వారు ఇచ్చినట్లుగా కానీ ఇక్కడ ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకు లేదు. అయితే ఈ కింద ఉన్న ఒక వాక్యాన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే, నువ్వు స్వస్థత పొందావు, స్వస్థత అయితే పొందావు, కానీ మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చెయ్యకుమని ఆయనకు చెప్పాడు యేసుక్రీస్తు వారు. నువ్వు స్వస్థత కావాలని అడిగావు, నేను స్వస్థతే ఇచ్చాను నీకు. నువ్వు రక్షణ కావాలని అడగలేదు, నన్ను రక్షించమని నువ్వు నన్ను అడగలేదు, కాబట్టి నీకు స్వస్థత మాత్రమే ఇచ్చాను. స్వస్థత
ఇచ్చాను కాబట్టి నువ్వు స్వస్థ పొందిన తరువాత నువ్వు ఎలా జీవించాలి అంటే పాపం లేకుండా జీవించాలి. నువ్వు స్వస్థతను అడగలేదు, నువ్వు రక్షణను అడగలేదు, స్వస్థతను మాత్రమే అడిగావు. కాబట్టి నేను స్వస్థతను ఇచ్చాను, నువ్వు స్వస్థత పొందావు. మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, స్వస్థత పొందిన తర్వాత నీకున్నటువంటి ఆరోగ్యమును బట్టి, నీకున్నటువంటి జీవపు డంబమును బట్టి నీవు మరి ఎక్కువ పాపము చేసావనుకో, గతము ముందులో ఉన్నటువంటి పరిస్థితి కంటే మరింత భయంకరమైన స్థితికి నువ్వు వెళ్ళిపోతావు, దిగజారిపోతావు. కాబట్టి నీకు మరి ఎక్కువ కీడు కలుగునట్లు నువ్వు పాపము చేయొద్దన్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు అతనికి రక్షణను గురించినటువంటి విషయం ఏమీ ఆయన అతనికి చెప్పలేదు, అతను అడగలేదు. అదే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు 14వ వచనంలో చెప్తున్నారు. 14వ అధ్యాయంలో ఆయన చెప్తున్నారు 12వ వచనంలో, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వారు చేయును వాటికంటే మరి గొప్పవి చేయును. ఆయన శిష్యులు ఏం చేశారు? ఆయన చేసిన స్వస్థతలు ఆయన శిష్యులు కూడా చేశారు. కానీ వాటికంటే ఎక్కువగా వాళ్ళు ఆయన యొక్క సత్య సువార్తను ప్రకటించి అనేకులను రక్షణలోకి నడిపించాడు. ఇది ఆయన కంటే ఆయన శిష్యులు చేసినటువంటి గొప్ప కార్యము. అంటే యేసుక్రీస్తు వారు చేసిన కార్యము కంటే యేసుక్రీస్తు వారి శిష్యులు అపోస్తలులు చేసినటువంటి కార్యక్రమాలే గొప్పవి అని స్వయంగా యేసుక్రీస్తు వారే ఒప్పుకుంటున్నారు. అంటే ఇక్కడ మనకి ఈ టోటల్ ఉదంతంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒక వ్యక్తిని స్వస్థపరచటము చాలా చిన్న విషయము, కానీ ఒక వ్యక్తిని సత్య సువార్తను ప్రకటించి ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించటం అనేది చాలా గొప్ప విషయము, అదే ముఖ్యమైన విషయము అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనకు అర్థమవుతుంది. ప్రియులారా, నాకంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఖచ్చితంగా స్వస్థతలు అనేవి చిన్న విషయాలు. స్వస్థత అనేది ఒక వ్యక్తిని దేవుని యొద్దకు నడిపిస్తుంది, కానీ రక్షణ ఇవ్వదు. కానీ ఈనాడు రక్షణ సువార్తను చెప్పటము చేతగానటువంటి అనేక మంది ప్రబోధకులు ఏం చేస్తున్నారు అంటే, స్వస్థతలనే మెయిన్ కాన్సెప్ట్గా చేసి అనేక రకాల విన్యాసాలతో క్రైస్తవ్యాన్ని తప్పుదోవ పట్టిస్తూ క్రీస్తు నామాన్ని అన్యుల మధ్యలో అపహాస్యం పాలు చేస్తున్నటువంటి సందర్భాలు ఈనాడు కోకళ్ళలుగా మనం చూస్తున్నాం. సోషల్ మీడియా లేకముందు ఎక్కడో ఒక మూల జరిగేవి, వాటి గురించి తెలిసిన వాళ్ళే అక్కడికి వెళ్ళేవాళ్ళు, ప్రత్యక్షంగా అక్కడ చూసిన వాళ్ళు ఏదో వారి విశ్వాసాన్ని బట్టి వారికి జరిగినటువంటి మేలు జరిగితే దాని గురించి చెప్తారు. ఒకవేళ జరగకపోతే వెళ్ళాము కానీ దానివల్ల మాకేమీ పెద్ద ఒరిగింది లేదనే విధంగా మాట్లాడుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కడ ఏది దాగట్లేదు. ప్రపంచంలో ఏ మూల ఇలాంటి సంఘటనలు జరిగినా ఎవరో ఒకరు దాన్ని వీడియో తీసి ఫేస్బుక్లోనో, ఇన్స్టాలోనో, యూట్యూబ్లోనో అప్లోడ్ చేయటం మనం చూస్తూ ఉన్నాం. భయంకరంగా క్రీస్తు నామాన్ని అపహసిస్తూ ఈ స్వస్థత బోధకుల విన్యాసాలను, వాళ్ళ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఎంత అవమానకరంగా క్రీస్తుని గురించి మాట్లాడుతున్నారో మనము ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు ప్రియులారా. కాబట్టి నాకంటే మరి గొప్ప కార్యములు అంటే ఒక విశ్వాసిని, ఒక ఆత్మను
సత్య సువార్తను ప్రకటించి రక్షించటమే గొప్ప కార్యము. అంతేకాని స్వస్థత కొరకు పిచ్చి విన్యాసాలు చేస్తూ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఇది దేవుని యొక్క ఆత్మ అనే అబద్ధాలు ప్రకటించేటటువంటి క్రైస్తవ ప్రబోధకుల నుంచి మనము చాలా జాగ్రత్తగా ఉండాలని మనము అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఆ తరువాత మీరు నా నామమున దేనిని అడుగుతురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేయును. నా యందు విశ్వాసం ఉంచి నాకంటే గొప్ప కార్యాలు చేసేటటువంటి స్థితికి మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు నా నామములో దేన్ని అడిగినా సరే తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై మనము ఆయన నామములో అడిగినప్పుడు ఆయన కొరకు తండ్రి మనం అడిగిన దాన్ని చేస్తాడు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ప్రియులారా. తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై యేసుక్రీస్తు వారి నామాల్లో మనం అడిగినప్పుడు ఆయన కొరకు యేసుక్రీస్తు వారి రికమెండేషన్ వలన నీకు ఇది చేస్తున్నాను అని తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. అసలు మనము చావలసినటువంటి మన అపరాధముల చేత మన పాపముల చేత చచ్చిన వారమైనటువంటి మనల్ని యేసుక్రీస్తు వారే అడ్డం వచ్చి ఆయన ప్రాణాన్ని అడ్డం వేసి మన ఆత్మలను ఆయన రక్షించాడు. కాబట్టి ఆయన నామములో మనం ఏది అడిగినా సరే తండ్రి ఆయన నిమిత్తం మన కొరకు చేస్తాడు. ఎప్పుడు మనము ఆయన వారముగా ఉన్నప్పుడు, ఆయన నామములో ఆయన కంటే మనము గొప్ప కార్యములు చేయగలిగే స్థాయికి వచ్చినప్పుడు, అలా రావాలి అంటే ఆయన యొక్క శాసనమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనము అవపోసన పట్టుకొని ఉండాలి. అంటే పరిశుద్ధ గ్రంథం అనేది ఒక పెద్ద మహాసముద్రము. అందులో మన జీవితకాలం అంతా మనము దాన్ని అవపోసన పట్టినా సరే ఇంకా తెలుసుకోవటానికి ఏదో ఒకటి మిగిలే ఉంటుంది. ఎందుకంటే అది సాక్షాత్తు పరిశుద్ధాత్మ చేత దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది. కాబట్టి ప్రియులారా, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఈ విషయము పేతురు గారితో 3 సార్లు అడిగారు యేసుక్రీస్తు వారు పేతురు గారిని. నేను సీమోను పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని. 3వసారి ఆయన విసిగించుకొని, ఏంటి ప్రభువా నీకు తెలుసు కదా, తెలిసి ఇన్నిసార్లు ఎందుకు అడుగుతావు అంటే, నా గొర్రెలను మేపు. ఆయన గొర్రెలను మేపమన్నటువంటి ఆజ్ఞ పేతురు గారికి ఇచ్చారు. పేతురు గారే దాన్ని ఇనీషియల్గా తీసుకొని మొదలుపెట్టాడు అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో. దేనికి పనికిరానటువంటి ఒక మూర్ఖ స్వభావి అయినటువంటి చపల చిత్తుడైనటువంటి పేతురుని, చేపలు పట్టుకొని జీవించేటటువంటి పేతురు గారిని ఆత్మల జాలరిగా ఆయన తయారు చేశాడు. అపోస్తలుల్లో మొట్టమొదటి వానిగా ఆయనను తయారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. పేతురు గారు చేసినటువంటి ప్రసంగంతో 3000 మంది బాప్తిస్మం పొందినట్లుగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అది ఆయన ఎలా చేయగలిగాడు అనేది మనము కింది వచనాలను ధ్యానించినట్లయితే, ఆయన ఆజ్ఞలను పేతురు గారు గైకొని అనేకులను క్రీస్తు వైపుకు మళ్ళించాడు. ఎలాగంటే సత్య సువార్తను ప్రకటించి అద్భుతాలు కూడా చేశాడు. అద్భుతాలు చేసిన తరువాత వాటిని చూచి వారి యొద్దకు వచ్చిన వారిని పేతురు గారు సత్య సువార్తను ప్రకటించి రక్షణలోకి నడిపించాడు. చూడండి,
నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. చూడండి, నేను ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండలేను, ఎందుకంటే నేను వెళ్ళిపోవాలి. నాకు ఇచ్చిన టైం చాలా తక్కువ, నాకు ఇచ్చిన మిషన్ ఏమో చాలా పెద్దది. అది నేను పూర్తి చేసి వెళ్ళిపోవాలి, కంప్లీట్ చేసి వెళ్ళిపోవాలి. నేను ఈ లోకానికి వచ్చిందే ఆ మిషన్ని అకంప్లిష్ చేయడానికి. కాబట్టి నేను ఎక్కువ కాలం మీతో ఉండను, కానీ మీ నిమిత్తమై నేను తండ్రిని వేడుకుంటాను. ఏమని వేడుకుంటా అంటే, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను పంపించమని నేను తండ్రిని వేడుకుంటాను. ఆ ఆదరణకర్త ఎవరు? ఆ ఆదరణకర్త అంటే సత్యస్వరూపియగు ఆత్మ. లేదా చూడండి, ఇక్కడ ఒకటి అంక వేసి ఫుట్ నోట్లో ఉత్తరవాది అని వ్రాయడము మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ ఉత్తరవాది ఏం చేస్తాడు అంటే, ఆయన ఏం చేస్తాడు అన్న విషయాన్ని మనము చూచినట్లయితే, దీనినే పరిశుద్ధాత్మ అని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. ఈ ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించును. మనకు అనుగ్రహించబడినటువంటి ఆ ఆత్మ లోకము ఆయన్ని ఎరుగదు, ఆయనను చూడనేరదు. లోకము పరిశుద్ధాత్మను గురించి తెలుసుకుంటుందా? ఎట్టి పరిస్థితుల్లో తెలుసుకోలేదు. పరిశుద్ధాత్మను చూస్తుందా? చూడదు. ఫీల్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే దాని గురించి లోకానికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే, యేసుక్రీస్తుని లోకం అంగీకరించలేదు కాబట్టి. కానీ మనకు తెలుస్తుంది. మనకెందుకు తెలుస్తుంది అంటే, మనం ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలను మనం గైకొంటున్నాము కాబట్టి లోకము ఆయనను చూడదు, కానీ మనం ఆయన్ని చూస్తాము. ఆయన మనతో కూడా నివసించును, మనలో ఉండును. ఆయన మనతో కూడా నివసిస్తాడు, మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. మనతో ఎల్లప్పుడూ ఉండడానికే యేసుక్రీస్తు వారు తండ్రిని వేడుకున్నాడు, ఆ ఆదరణకర్తను పంపించాయా వాళ్ళ కోసమని. ఎందుకంటే నేను ఎప్పుడు మీతో ఉండి నేను చెప్పలేను ఎల్లప్పుడూ, ఎందుకంటే నాకు ఇచ్చిన టైం చాలా తక్కువ. కాబట్టి ఎప్పుడూ మీతో ఒక వ్యక్తి ఉండి పరలోక సంబంధ విషయాలను, దేవుని యొక్క ప్రణాళికలను, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి నిగూఢమైన సత్యాలను మీకు తెలియజేయాలి అంటే ఒక సత్యస్వరూపియగు ఆదరణకర్త ఉండాలి. ఆ ఆదరణకర్తను పంపించమని నేను తండ్రిని వేడుకుంటున్నాను అని స్వయంగా యేసుక్రీస్తు వారే చెప్పారు. కాబట్టి ఆయన మీలో ఉంటాడు. ఎప్పుడుంటాడు అంటే, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు, ఆయన నామములో మనము నూతన జన్మ అనుభవమును పొందినప్పుడు, అనగా బాప్తిస్మమును తీసుకున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మనతో ఎల్లప్పుడూ నివసించటానికి మన యొద్దకు వస్తాడు, మనతో ఉంటాడు, మనల్లో ఉంటాడు. ఆ ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఏమి చెప్తాడు? ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు అంటే, యేసుక్రీస్తు వారు చెప్పిన విధముగా చూడండి, 26వ వచనం, అదే 14వ అధ్యాయము 26వ వచనములో, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. చూడండి, సమస్తము మీకు బోధించి అంటే, నేను మీకు సమస్తము బోధించలేదు, ఎందుకంటే నాకు టైం లేదు. నాకున్న టైం చాలా తక్కువ.
ఆ తక్కువ టైంలోనే నేను మీకు మ్యాక్సిమం కంటెంట్ ఇచ్చాను. వాళ్ళు తీసుకున్నారు, అపోస్తలులు తీసుకున్నారు. అదే విషయాన్ని యోహాను గారు తెలియజేశారు. ఆయన గురించినటువంటి కార్యములు రాయడానికి ఈ భూగోళం అంతా ఒక పేపర్ లాగా చేసినా సరిపోదు. మరి అవన్నీ మనకు తెలియాలంటే ఎలా తెలుస్తాయి మనకు? మనం ఎలా తెలుసుకోవాలి వాటిని తెలుసుకోకుండా మనము సంపూర్ణులము కాలేమే అంటే అవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో ఆయన నిగూఢంగా రాయించి ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు అందులో ఉన్నటువంటి లోతైన మర్మాలను మనము ధ్యానించటానికి అవసరమైనటువంటి ఆదరణకర్తను లేదా ఉత్తరవాదిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మనకు అనుగ్రహింపబడినటువంటి ఆదరణకర్త మనం ఏం చేస్తాడంటే సమస్తము మీకు బోధిస్తాడు. అంటే మనము చదివిన దానిని వివరణలతో సహా ఆయన మనకు బోధిస్తాడు. ఆయన మనకు బోధించిన దానినే మనము క్రైస్తవ విశ్వాసులకు బోధించి అనేకులను రక్షణలోనికి నడిపించగలుగుతున్నాము. సో ఇక్కడ టోటల్గా ఒక సీక్వెన్స్ అనేది మనకు వచ్చేసింది. సబ్జెక్టు మొట్టమొదటగా తండ్రి వద్ద నుంచి యేసుక్రీస్తు వారికి వచ్చింది, యేసుక్రీస్తు వారి వద్ద నుంచి శిష్యులకు వచ్చింది, శిష్యుల వద్ద నుంచి క్రైస్తవ ఆదిమ సంఘ క్రైస్తవులకు వచ్చింది. అక్కడ నుంచి అందరూ కూడా క్రైస్తవులుగా లేదా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించబడేలా అపోస్తలులు వారి జీవితాలను పణంగా పెట్టి పరిశుద్ధ గ్రంథమును మనకు అనుగ్రహించటం జరిగింది. ఈనాడు పరిశుద్ధ గ్రంథము లేనటువంటి దేశము ప్రపంచంలో ఏమీ లేదు ప్రియులారా. యేసుక్రీస్తు యొక్క మాట వినబడని ప్రాంతము భూమి మీద ఏదైనా ఉంది అంటే అది లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన నామము వినబడని ప్రదేశము యావత్ భూగోళంలోనే లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే యేసుక్రీస్తు వారిని గురించి ఏదో ఒక భాషలో మనము వినవచ్చు. అయితే అన్ని విషయాలను కూడా బోధించేది ఎవరు మనకు అంటే ఈ సత్యస్వరూపియగు ఆత్మ. పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటంటే ఇది ప్రియులారా, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథాన్ని రాయించేటప్పుడు వాళ్ళతో ఉన్నాడు. కాబట్టి ఎవరు ఏ టైం లైన్లో రాసినా సరే కంటెంట్ మారకుండా, ఎక్కడా కూడా ఒక వాక్యము ఇంకొక వాక్యముతో విభేదించకుండా సరళంగా పువ్వులాగా విడిపోతూ అన్ని ప్రశ్నలకు సమాధానాలు, ప్రవచనాలు వాటి యొక్క నెరవేర్పులు, ఇలా అన్ని 1 by 1 ఒకదాని వెంబడి ఒకటి, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, గ్రాడ్యువల్గా ఒక ప్రణాళికాబద్ధంగా పరిశుద్ధ గ్రంథము రాయబడింది. కానీ రాసిన వ్యక్తులు వేరే, రాసిన కాల పరిస్థితులు వేరే, అప్పటి ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితులు కూడా పూర్తిగా భిన్నమైనటువంటి పరిస్థితుల్లో అపోస్తలులు పరిశుద్ధ గ్రంథాన్ని మనకు రాయించి ఇచ్చారు. కానీ ఎప్పుడు ఎవరు ఏ పరిస్థితుల్లో రాసినా సరే కంటెంట్ మాత్రం ఎక్కడా కూడా కాంట్రడిక్ట్ కాకుండా మారకుండా అలాగే వచ్చింది ప్రియులారా. ఇది పరిశుద్ధాత్మ యొక్క కార్యం. కాబట్టి పరిశుద్ధాత్ముడు చేసే పని ఇంత ప్రణాళికాబద్ధంగా, ఇంత లోతుగా, వేరెవరికి కూడా తెలియకుండా, లోకము ఆయన్ని ఎరగదు, లోకము ఆయన్ను చూడలేదు. ఖచ్చితంగా చెప్పారు, లోకము ఆయనను చూడదు,
ఆయనను ఎరుగదు అని స్పష్టంగా చెప్పాడు స్వయంగా యేసుక్రీస్తు వారు. కానీ ఈనాడు పరిశుద్ధాత్మ పేరుతో జరుగుతున్నటువంటి భయంకరమైన దురాచారాలను మనము చూస్తూ ఉన్నాము. లోకము వాటిని చూసి ఏమంటుందో, ఎంతలా అపహాస్యం చేస్తుందో క్రీస్తుని మనము చూస్తూ ఉన్నాము. భయంకరంగా అసలు ఏమీ తెలియకుండా ఎవరో ఒక వ్యక్తిని, ఒక హిస్టీరియా వచ్చినటువంటి ఒక హిస్టీరియా రోగిని తీసుకొని వచ్చి ఆమె చేత భయంకరమైనటువంటి మాటలు మాట్లాడిస్తూ, నేను ఫలానా రోజున చనిపోయానని, నా పేరు ఇదని, నేను అతన్ని పట్టానని, అతన్ని తీసుకువెళతానని యేసుక్రీస్తు పేరు చెప్తే ఆ హిస్టీరియా వచ్చినటువంటి వ్యక్తి భయపడినట్లుగా పరిశుద్ధ గ్రంథం తల మీద పెడితే అమ్మో నాకు ఒక కొండను తెచ్చి తల మీద పెట్టినంత బరువు వస్తుంది అన్నట్లుగా ఇట్లా అనేక రకాలైనటువంటి నాటకీయమైన విన్యాసాలు చేస్తూ క్రైస్తవ్యాన్ని ఎంత భయంకరంగా అపహాస్యం పాలు చేస్తున్నారో మనకు అర్థమవుతుంది ప్రియులారా. కానీ వాస్తవం ఏంటి అంటే చనిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారనేది ఎట్టి పరిస్థితుల్లో నిజము కాదు. అది పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. చనిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారని పరిశుద్ధ గ్రంథం ఎక్కడా చెప్పలేదు. చనిపోయిన వాడు అతను పాతాళానికి వెళ్తాడు, వెళ్తే నెమ్మది కలిగిన చోటుకి వెళ్తాడు, లేకపోతే నిత్య వేదనకరమైన చోటుకి వెళ్తాడు. అతని ఇష్టం వచ్చినట్లుగా ఎవరిని పడితే వాళ్ళని వచ్చి పట్టేటటువంటి అవకాశము దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ శరీరాన్ని విడిచిన ఆత్మకు ఇవ్వడు అన్న విషయము తెలియనటువంటి ఈనాటి క్రైస్తవ బోధకులు ఇలా పిచ్చి పిచ్చి విన్యాసాలు చేస్తూ మధ్యలో అర్ధరహితమైనటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ వాటికి భాషలని పేరు పెట్టి క్రైస్తవ్యాన్ని భయంకరంగా అపహాస్యము చేయడం మనము చూస్తున్నాం. అదేమంటే దానికి దేవదూతల భాష అని ఒక పేరు పెట్టారు. దేవదూతల భాష ఉంది, కానీ అదేంటి అనేది మనకు అర్థం కాదు. ఎందుకంటే మనము మానవులము. ఒక మానవ శరీరం యొక్క చెవి ఎంతవరకు ఒక శబ్దాన్ని వినగలదు, ఎంత శబ్దాన్ని డీబీలో కొలుస్తారు, డెసిబుల్స్లో కొలుస్తారు. ఒక మనిషి యొక్క చెవి మ్యాక్సిమం అంటే 120 dB వరకు శబ్దాన్ని వినగలదు. 120 డెసిబుల్స్ వరకు ఒక చెవి శబ్దాన్ని వినగలదు. అంతకంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీని మానవ చెవి భరించలేదు. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ వినాల్సి వస్తే ఆ చెవులో ఉన్నటువంటి కర్ణబేరి పగిలిపోయి రక్తం కారి చెవుడొచ్చే ప్రమాదం ఉంది. కానీ దేవదూతలు మాట్లాడే భాష అంతకు 100 రెట్లు ఎక్కువ ఫ్రీక్వెన్సీతో ఉంటుంది. అది మన చెవు వినడం అనేది అసాధ్యము. కానీ అది తెలియనటువంటి ఈ ప్రబోధకులు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ వాటికి దేవదూతల భాష అని పేరు పెట్టడం మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. కానీ దేవదూతల ఆరాధన అని కూడా వీళ్ళు అనేక రకాలైనటువంటి పిచ్చి చేష్టలు చేస్తుండటం మనం చూస్తున్నాం. విపరీతంగా చప్పట్లు కొట్టడం, పాటలు పాడటం, విపరీతమైన సంగీత వాయిద్యాలతో మనుషులను ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకువెళ్ళటం, అనేక రకాలైనటువంటి పల్లెల్లో జాతరలు, ఉత్సవాలు, తిరునాళ్ళలో డప్పులు కొట్టినప్పుడు శరీరం ఆటోమేటిక్గా ఆ శబ్ద తరంగాలకు అనుగుణంగా ఉప్పొంగటం మనము చూస్తూ ఉన్నాము. అదే ఫార్ములాని క్రైస్తవ సంఘాల్లో కూడా వీళ్ళు అప్లై చేయడం మనము చూస్తూ ఉన్నాము. దీనికి ఆరాధన అనే ఒక పేరు. అంటే ఆరాధన అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది, నన్ను ప్రేమించిన వారు నా ఆజ్ఞలను గైకొందురు. ఆయన ఆజ్ఞలను గైకొనటమే ఆరాధన. ఏంటి ఆజ్ఞలు అంటే ఆయన గురించినటువంటి సత్య సువార్తను అనేకులకు ప్రకటించటమే ఆయన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటమే ఆయన ఆజ్ఞ. ఇలా
ఆయన మనకిచ్చినటువంటి కొత్త నిబంధనలు ఆజ్ఞలను మనము నెరవేర్చటమే ఆజ్ఞ. ఆరాధన అంటే ఏంటో ఈనాటి క్రైస్తవ సమాజానికి స్పష్టమైన అవగాహన లేదు. ఆదివారం కాగానే నీట్గా షేవింగ్ చేసుకొని, మంచి బట్టలు వేసుకొని, ఇస్త్రీ బట్టలు వేసుకొని, ఒక గంట చర్చిలో కూర్చొని ఇంటికి వచ్చి ఆరాధనకి వెళ్ళొచ్చామండి అంటారు. అది ఆరాధన? అది భక్తి? అది భక్తి కాదు, పిచ్చి. ఆనవాయితీగా వెళ్ళి ఒక గంటన్నర మన దివ్య మంగళ రూపాన్ని చర్చిలో వారికి చూపించి వచ్చి తిరిగి ఇంటికి వస్తే ఆరాధన అవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో కాదు. వెళతాము, బ్రహ్మాండంగా ఫ్యాన్ కింద కూర్చుంటాము, చర్చి అయిపోగానే మన శక్తి కొద్దీ 10, 20, 50, 100 చందా వేసి వస్తాము. ఇప్పుడు క్రిస్మస్ సీజన్, అందరూ బట్టలు కొంటుంటారు. దేవుడికేమో 100 రూపాయలు చందా వేస్తాము. ఇంటికి వచ్చి మన భార్య పిల్లలకు 10,000 పెట్టి బట్టలు కొంటాము. ఎవరిని ఎక్కువ ఆరాధించినట్లు? ఇంట్లో ఉన్న కుటుంబాన్నే లేక కుటుంబాన్నే ఇచ్చిన తండ్రినా? ఇది వాస్తవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రియులారా. మన భార్యకేమో 10,000 పెట్టి చీర కొంటాము, కానీ మనకు జీవితాన్ని ఇచ్చిన తండ్రికేమో ఒక 100 రూపాయలు పడేసి వస్తాము. ఇందులో మనం ఎవరిని ఎక్కువ ఆరాధించినట్లు? మన భార్యనే ఎక్కువ ఆరాధించినట్లు. మరి నేను దేవుడి ఆరాధనకి వెళ్ళొచ్చానని ఎలా చెప్తాం? మన భార్యకి ఇష్టమైన దాన్ని మనం చేస్తున్నాము, కానీ మన తండ్రికి ఇష్టమైన దాన్ని మనం చేయట్లేదు. ఇందులో ఎవరిని మనం ఆరాధించినట్లు? భార్యనే ఆరాధించినట్లు కానీ దేవుడిని ఆరాధించినట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు ప్రియులారా. దేవుడిని ఆరాధించటం అంటే ఆయనకి ఇష్టమైంది మనం చేయటం, మన కష్టార్జితాన్ని ఆయనకు ఇవ్వడము, లేదా ఇవ్వలేకపోతే ఆయన గురించి మనము ప్రకటించటము, లేదా అది కూడా చేత కాకపోతే ప్రకటించే వాళ్ళకి సహకరించటము. ఇందులో ఏదో ఒక పనిలో మనము ఆయన కొరకు మన శక్తిని, మన బలాన్ని, మన తెలివితేటలను వినియోగించటమే ఆయన్ని ఆరాధించటం. అంతేగాని ఆదివారం వెళ్ళి ఒక 50, 100 చందా పడేసి రావడము ఆయన్ను ఆరాధించటము కాదు ప్రియులారా. అయితే దేవదూతలు కూడా ఆయన్ని ఆరాధిస్తాయి. ఎలా ఆరాధిస్తాయి అంటే, దేవదూతల ఆరాధన ఎలా ఉంటుందో ప్రకటన గ్రంథంలో మనకు ఇదే యోహాను గారు వివరించారు. ప్రతి నిత్యము ఆయన్ని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పొగుడుతూ ఉంటాయి దేవదూతలు. దేవదూతలు ఆయన్ని పొగుడుతాయి. ఎందుకు పొగుడుతాయి అంటే, దేవదూతలు కుమారులు కారు, వాళ్ళు సేవకులు. దేవదూతలు సేవకులు కాబట్టి ఆయన్ని ఆ దేవదూతలు పొగుడుతాయి. కానీ మనం సేవకులము కాదు, మనం కుమారులము. కుమారుడు ఏం చేయాలంటే, తండ్రి అనుకున్నది నెరవేర్చేవాడే కుమారుడు. కాబట్టే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది దేవదూతలే, కానీ ధర్మశాస్త్రాన్ని దేవదూతలు ఏమన్నా నెరవేర్చాయా? ఆ విధంగా మనుషుల్ని ఏమన్నా ప్రవోక్ చేశాయా, ప్రోద్బలించాయా? లేదు. ధర్మశాస్త్రాన్ని ఏమన్నాడు, ఇచ్చాయి, వెళ్ళిపోయాయి, అంతే. వాటిని నెరవేర్చేవాడు ఎవరన్నా ఉన్నాడని చూశాయా? చూడలేదు. పోనీ నెరవేర్చే విధంగా ఏమన్నా మనుషుల్ని ఆ వైపుకి ఏమన్నా నెట్టగలిగాయా? లేదు. ఆయన సాక్షాత్తు కుమారుడు కాబట్టే ఆయన వచ్చే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాల్సి వచ్చింది. అలాగనే మనము కూడా ఆయన తరువాత ఆయన సహోదరులము కాబట్టి మనము ఆయన్ని ఆరాధించటము అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటము, ఆయన శాసనాలను ఈ లోకములో అనేకులకు వివరించటము. చూడండి, చివరిగా కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక
2వ అధ్యాయము 18, 19 వచనాల్లో చూసినట్లయితే ఈనాడు జరుగుతున్నటువంటి ఆరాధనలు ఎలాగున్నాయో పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ప్రియులారా. కొలస్సీ 2, 18, 19. అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవ్వడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషించబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. పౌలు గారు ఇక్కడ తేల్చేశారు. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి. అతి వినయాసక్తుడు. లోకంలో ఒక సామెత ఉంది, అతి వినయం ధూర్త లక్షణం అని. దేవదూతలు ఇలాగే అతి వినయాన్ని ప్రదర్శించి ఒకనాడు ఒక దేవదూత సాతానుగా మారిపోయింది. కాబట్టి అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి, దేవదూతలు చేసే ఆరాధనే ఇతను చేయాలనుకుంటాడు. ఏంటి ఆరాధన అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం, పరిశుద్ధుడు 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 అని ప్రార్థన. ధూపం అంటది, ప్రార్థనా ధూపం. మొన్న యూట్యూబ్లో ఒక సేవకుడు చెప్తున్నాడు, ఆయన ప్రార్థన చేసి ప్రార్థన చేస్తే అంట మోకాళ్ళు గుంటలు పడాలంట. అది ఎక్కడైనా సాధ్యమేనా? ఎన్ని సంవత్సరాలు మనం మోకాళ్ళని ప్రార్థన చేసినా దాని అచ్చులు ఈ మన ఫ్లోరింగ్ మీద పడతాయా? ఈ బండలు లేదా గ్రానైట్ లేదా మార్బుల్ అనేది కొన్ని వందల సంవత్సరాలు మనం మోకాళ్ళని ప్రార్థన చేసినా అవి అరిగిపోవడం అనేది ఉంటుందా? ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నారో చూడండి. ఈ దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగిన వాళ్ళు వీళ్ళు. సరే, దేవదూత ఆరాధన ఎలా ఉంటుంది అంటే నిత్యము పొగడమే. మన భార్యనే తీసుకోండి. భార్య మన పక్కలో పడుకున్న తర్వాత నిద్రపోకుండా, ఏమండి మీరే నా భర్త, మీరే మా శ్రీవారు మీరు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మీరే నా భర్త, మీరు గొప్పవారు, మీరు నా దేవుడు, మీరు నా భర్త, మీరు నా శ్రీవారు అని చెవులో ఊరికి అంటా ఉంటుందనుకోండి, మనకు ఎలా ఉంటుంది? నాకు అవసరమైనవి చేయకుండా, ఉదయాన్నే నాకు కాఫీ పెట్టకుండా, బ్రష్లో పేస్ట్ వేయకుండా, ఇంట్లో వంట చేయకుండా, ఇంటి పని ఏమీ చేయకుండా, ఎల్లప్పుడూ నా పాదాల కాడే ఉండి మీరు నా భర్త, మీరు గొప్పవారు, మీరు దేవుడు, మీరే నా జీవితం అంటా ఉంటే మనకు ఎలా ఉంటుంది? అవసరమైనవి చేయకుండా ఊరికే పొగుడుతూ ఉంటే ఇది ఆమోదయోగ్యమైనటువంటి ఆరాధనేనా? మనకు చికాకు వచ్చి, లేకు నేను నీ భర్తనే, నేను నీకు నీ భవిష్యత్తునే, నేనే నీ సర్వస్వము. అయితే ఏంటి ఇవన్నీ చెప్తున్నావు? సరే, ఏం చేసావు నువ్వు నా కోసం? నా కాఫీ ఇవ్వు, నా బ్రష్లో పేస్ట్ అయ్యి ఇంట్లో వంట చేయని నేను చెప్పాలా? అన్నీ చెప్పకూడదు కదా. అవన్నీ చెప్పకుండా ఈ మాటలు ఏమీ మాట్లాడకుండా నాకు అవసరమైనవి నా భార్య చేయడమే నా భార్య నాకు చేసే ఆరాధన. నా భార్య అడగకుండానే నా భార్యకు అవసరమైనవి నేను ఆమెకు ప్రొవైడ్ చేయటమే నేను ఆమెకు చేసే ఆరాధన. అలాగనే తండ్రి మనం ఏదైతే చెయ్యమని చెప్పాడో వాటన్నింటినీ మనం ఎదురు ప్రశ్నించకుండా వినయముతో విధేయతతో చేయడమే తండ్రికి మనము చేసేటటువంటి ఆరాధన. ఇది ఆరాధన అంటే. అంతేగాని
వీళ్ళు ఏం చేస్తున్నారు? అతి వినయాశక్తులై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి అని అక్కడ 4 అంకె వేసి ఫుట్నోట్లో చూడండి, అనేక ప్రాచీన ప్రతులలో చూడని వాటిని గూర్చి అని రాశారు. అంటే ఇక్కడ జరగని వాటిని జరిగినట్లుగా చెప్పడం. స్వస్థత, వాస్తవానికి స్వస్థత జరగదు, కానీ వీళ్ళు జరిగినట్లుగా ప్రచారం చేస్తారు. వాస్తవానికి ఆమెకు ఏ రకమైన దెయ్యము ఉండదు, కానీ దెయ్యం పట్టినట్లుగా ప్రచారం చేస్తారు. కానీ ఆమెకు వాస్తవానికి ఆ దెయ్యము విడిచిపోవడం అనేది ఉండదు, కానీ వీళ్ళు దెయ్యం విడిచిపోయినట్లుగా ప్రచారం చేస్తారు. బ్రెయిన్లో ట్యూమర్ ఉంది అంటారు, తర్వాత ఆ ట్యూమర్ పోయింది అంటారు. అది ఉంది కనపడదు, పోయింది కనపడదు. ఎయిడ్స్ రోగం వచ్చింది అంటారు, తర్వాత ఎయిడ్స్ రోగం పోయింది అంటారు. ఎయిడ్స్ రోగం వచ్చింది మనకు తెలియదు, పోయింది మనకు తెలియదు. ఇలా వాళ్ళు చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుచు ఇలాంటివే మాట్లాడతారు. ఇక పొద్దుగూకులు ఈ ఆరాధన మొదలైన దగ్గర నుంచి పాటలు 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 పాడి 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 ప్రజల్ని ఉర్రూతలూగించి ఎగిరి 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 ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా అని తెలియకుండా కిందపడి దొల్లాడి అలసిపోయి ఇక వాక్యం మొదలు పెడతారు. 2 నిమిషాల వాక్యం చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ అందులో కూడా మధ్య మధ్యలో పాటలు. ఆ తర్వాత ఇక సాక్ష్యాలని మొదలుపెట్టి ఇంకా వీటి గురించే చెప్తూ ఉంటారు. ఒక్కొక్క ఆరాధన 2 నుంచి 3 గంటల సేపు జరుగుద్ది. ఇంత సమయంలో కూడా వీళ్ళు చెప్పింది ఏంటి అంటే ఏమీ ఉండదు, శూన్యం. దీనివల్ల ఒక అవిశ్వాసికి ఏ రకమైనటువంటి రక్షణార్థమైన మాటలు అతనికి ఎల్లవు. కాబట్టి ఇలాంటి వాళ్ళు మీ సంఘాల్లో ఉండి మీ బహుమానమును అపహరించకుండా చూసుకోండి. వీళ్ళు దేవదూత ఆరాధన చేసేవాళ్ళు, వీళ్ళు శిరస్సును హత్తుకొనని వాళ్ళు. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు వాళ్ళు. యేసుక్రీస్తు వారితో వీళ్ళకి అవసరం లేదు. యేసుక్రీస్తు వారు చెప్పింది వీళ్ళకి అక్కర్లేదు. వీళ్ళకి కావాల్సింది ఏంటి? స్వస్థతలు. వీళ్ళకి కావాల్సింది ఏంటి? అద్భుతాలు. వీళ్ళకి కావాల్సింది ఏంటి? సూచక క్రియలు. వీళ్ళకి రక్షణార్థమైన మాటలు అక్కర్లేదు, సత్య సువార్త అక్కర్లేదు. కాబట్టి ఇలాంటి వారు మీ సంఘాల్లో ఉండి మీ బహుమానాన్ని, రక్షణ అనేటటువంటి నిత్య జీవం అనేటటువంటి బహుమానాన్ని వీళ్ళు అపహరించుకొని పోతారు. కాబట్టి వీళ్ళ విషయమై జాగ్రత్తగా ఉండండి. శిరస్సును హత్తుకొనని వాడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగానే సర్వ శరీరము కీళ్ల చేత నరముల చేత పోషించబడి అతుకబడినది దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఈనాడు సార్వత్రిక సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ శిరస్సు వలనే మొత్తం సంఘము నడుపబడుతుంది. ఆ శిరస్సు మూలముగానే సర్వ శరీరము కీళ్ల చేత నరముల చేత పోషించబడుతుంది. ఈ సత్య సువార్తను ప్రకటించేవాళ్ళు ఇందులో ఏ కీలో ఏలో నరమో లేదా ఏదో ఒక చిన్న అవయవము లాంటి వాళ్ళము మనము. ఆ అవయవమే శిరస్సు చేత అతకబడినది దేవుని వలన పోషించబడుతుంది. శిరస్సుని మనం అంటుకొని ఉన్ననాడే మనకు పోషణ వస్తుంది. శిరస్సుని వదిలేసిన నాడు మనకు పోషణ రాదు. పరిశుద్ధాత్మ యొక్క ఆధ్యాత్మిక పోషణ అనేది వాళ్ళు ఎరుగరు. కానీ ప్రజల చేత విపరీతమైన డబ్బులు మాత్రం వాళ్ళు సంపాదించుకోగలరు ప్రియులారా. కాబట్టి ఏది పరిశుద్ధాత్మ, ఏది దురాత్మ, ఏది అపోస్తలుల బోధ,
ఏది సత్య సంబంధమైన బోధ, ఏది సాతాను చేత నడిపించబడే బోధ మనము ఎరిగి, అపోస్తలుల బోధ సపరేట్గా లేదు, యేసుక్రీస్తు వారి బోధ సపరేట్గా లేదు. ఇవన్నీ కూడా తండ్రి యేసుక్రీస్తు వారికి చెప్పారు, యేసుక్రీస్తు వారు అపోస్తలులకు చెప్పారు, అపోస్తలులు సార్వత్రిక సంఘానికి చెప్పారు. కాబట్టి ఇందులో ఏ భేదము లేదు, అన్నిటికీ ఒక కేంద్ర స్థానం ఉంది. అదే మన నిత్య జీవమైనటువంటి పరలోక రాజ్యము. పరలోకము నుండి వచ్చిన మాటనే పరలోకము నుండి వచ్చిన యేసుక్రీస్తు వారు చెప్పారు, అదే మాటను అపోస్తలులు చెప్పారు, అదే మాటను ఈనాడు మనము కూడా అనేకులకు ప్రకటించి ఈ భయంకరమైనటువంటి లోకములో అగ్నిలో నుంచి బయటకు లాగినట్లుగా కొందరినైనా మనము రక్షించాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాల సమయం వరకు జరిగిన కార్యక్రమం అంతటిలో మాకు తోడు నీడగా ఉండి నా ప్రభువా, లోతైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించటానికి చిన్న మందగా చేర్చి నా ప్రభువా, మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా, మీ దాసుడు గొప్ప అపోస్తలుడు అయినటువంటి యోహాను గారి ద్వారా మీరు మాకు తెలియజేసినటువంటి అనేకమైన నిగూఢమైన విషయాలను బట్టి మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం. ఇదిగో నా తండ్రి, లోకంలో అనేక మంది అతి వినయాసక్తులై దేవదూత ఆరాధన ఎందు ఇచ్చగలిగిన వారుగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో సత్య సువార్తను నా ప్రభువా మేము సరిగా విభజించి ప్రకటిస్తూ మిమ్మల్ని ప్రేమించిన వారముగా మీ ఆజ్ఞలను గైకొంటూ నా తండ్రి మేము శిరసావహించి నా ప్రభువా మీకు నా తండ్రి నమ్మకమైన పనివారముగా ఈ లోకములో జీవిస్తున్నటువంటి మమ్మలను మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మేము చేస్తున్నటువంటి పరిచర్యను నా ప్రభువా మరింత ముందుకు తీసుకువెళ్ళమని మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా దిక్కులేని వారి కొరకు, దీని దరిద్రుల కొరకు, విధవరాల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే వారి వారి అవసరతల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరని, అలాగనే నా ప్రభువా మధ్యాహ్న కాల సమయంలో వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరు. అలాగనే నా ప్రభువా సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయం చేయగలరని, అలాగనే నా ప్రభువా గడిచిన 24 గంటల్లో గడవబో 24 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని, మీ చిత్తమైతే మరి ఒక పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.